నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రామానాయుడు స్టూడియోకు సంబంధించి షోకాజ్ నోటీస్ ఇవ్వమని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది ప్రభుత్వము। దాని వివరాలు ఒకసారి చూద్దాం రండి। రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీస్ ఇవ్వండి। ఇది వాస్తవంగా ఏం జరిగిందంటే 2003 సెప్టెంబర్లో దాదాపు 34.44 ఎకరాలు స్టూడియో కట్టుకొండయ్యా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇక్కడికి వచ్చేయండి సినిమా వాళ్ళు, ఇక్కడ స్టూడియో కట్టండి, ఇక్కడ యువతికి ఉపాధి కల్పించండి, అదే విధంగా డెవలప్మెంట్ లో భాగస్వామ్యం అవ్వండి అని చెప్పి 5,20,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క ఎకరా వాళ్లకు కట్టబెడితే వాళ్ళు వెలగబెట్టింది ఏంటంటే దాదాపు 16 ఎకరాలు 15.17 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసినారంట। ఇచ్చింది ఎందుకు భూమి? ఇచ్చింది అక్కడ స్టూడియో డెవలప్మెంట్ చేయండి అని। కానీ వాళ్ళు చేస్తా ఉండే పని ఏంది? రియల్ ఎస్టేట్ చేశారంట। ఈ రియల్ ఎస్టేట్ చేయడానికి అప్పుడు ఆ స్టూడియో భూములపై వైఎస్ఆర్సీపీ వాళ్ళ కన్నుబడి వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేసినారో చూడండి। విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన గత ప్రభుత్వము అక్కడ భారీ ఎత్తున భూ అక్రమాలకు పాల్పడింది। రామానాయుడు స్టూడియో భూముల పైన ఆ పార్టీ పెద్దల కన్ను పడింది। అప్పుడు రామానాయుడు స్టూడియోస్ కు మరియు ప్రభుత్వం మధ్య ఒక యుద్ధమే జరిగింది। కానీ ఎట్లా సెటిల్మెంట్ అయింది చూడండి। గుట్టు చప్పుడు కాకుండా స్టూడియో భూ వినియోగ మార్పిడికి 2021 సెప్టెంబర్లో ప్రత్యేక ఉత్తర్వులు ఇప్పించారు। వీళ్ళే ఉత్తర్వులు ఇప్పించి స్టూడియో నిర్మాణానికి కేటాయించిన 15.17 ఎకరాల ఖాళీ భూమిలో లేఅవుట్ కు అనుమతి కోసం జీవీఎంసీకి దరఖాస్తు చేసించారు। వాళ్ళే దరఖాస్తు చేయించి వాళ్ళే రియల్ ఎస్టేట్ చేసుకోమని చెప్పి నీకింత నాకింత అనే పద్ధతిలో అయితే చేశారు। 2023 ఏప్రిల్ 3న అధికారులు లాగిన్ కు రాగా 3 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేశారు। జీవీఎంసీకి చెల్లించాల్సిన పన్ను బకాయిలు ఉండడంతో ఆగా మేఘాలపై సురేష్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 87 లక్షలు ఒకటి 89 దాదాపు 90 లక్షల చొప్పున 2 చెక్కులు జీవీఎంసీకి చెల్లించారు। 3 రోజుల్లోనే పర్మిషన్లు ఇచ్చేశారు। పెండింగ్ బిల్లులు కూడా 3 రోజుల్లోనే కట్టించుకొని లేఅవుట్ అప్రూవల్ ఇచ్చేసి ఈ 15.17 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిని రియల్ ఎస్టేట్ చేసుకోమని చెప్పి వైఎస్ఆర్సీపీ పెద్దలు అప్పుడు సూచించడం జరిగింది। ఆ మొత్తం స్కామ్ అయితే చేసినారు। ఇక్కడ విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోకు సంబంధించిన భూముల్ని కేటాయించిన అవసరాల కోసం కాకుండా లేఅవుట్ వేసి స్థిరాస్తి వ్యాపారానికి ఉపయోగించడంపై ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది। ఇచ్చింది అప్పుడు తెలుగుదేశం గవర్నమెంటే, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ దాన్ని అయితే వెనక్కి తీసుకోవాలనుకుంటా ఉంది। లేఅవుట్ వేసిన 15.17 ఎకరాలకు రద్దు దిశగా అడుగులైతే వేస్తా ఉంది। గమ్ముని స్టూడియో కట్టుకోండి అంటే అత్యాశకు పోయి దురాశకు పోయి 15.17 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసుకునే దానికి వీళ్ళే కావాలన్నా? వాళ్ళకి తెలియదు రియల్ ఎస్టేట్ చేసుకునేకి। మీకు ఇచ్చింది ఏంది? స్టూడియో కట్టమని। మీరు చేసిన పని ఏంది? ఇట్లాంటి రియల్ ఎస్టేట్ పని। పాపం పెద్ద ఆయన రామానాయుడు గారి పరువు తీయద్దండి। కాబట్టి చట్ట ప్రకారము ఏదో ఈ 15.17 ఎకరాలు రద్దు చేసుకొని గవర్నమెంట్ కి ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది। దాని మీద సుప్రీంకోర్టులో కూడా స్టే ఉంది। మళ్ళా స్టూడియో భూముల సమీపంలో బావికొండ బౌద్ధ ప్రాంతం ఉందని, సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు। సినీ పరిశ్రమకు ఇచ్చిన భూములను స్టూడియో నిమిత్తమే ఉపయోగించాలని కోర్టు ఆదేశించింది। కోర్టు ఏం చెప్పింది? నైనా మీకు ఇచ్చింది రియల్ ఎస్టేట్ చేసుకునేదానికి కాదు, మీకు ఇచ్చింది స్టూడియో కట్టుకోవడం కోసము, కాబట్టి ప్రభుత్వం కేటాయించినటువంటి భూములను స్టూడియో కోసమే వాడండి, మీ రియల్ ఎస్టేట్ కావాలంటే ఇక్కడ హైదరాబాద్ లో చేసుకోండి అని చెప్పిందంట। లేఅవుట్ వేసి స్థిరాస్తి వ్యాపారం చేయడంపై 2024 ఫిబ్రవరి 9లో స్టే ఇచ్చింది। దీంతో వైకాపా నేతల అక్రమాలకు అడ్డుకట్టబడింది। సో వైఎస్ఆర్సీపీ పెద్ద గద్దలు ఈ రామానాయుడు స్టూడియో భూములను వాళ్ళతో చేతులు కలిపి ఏ విధంగా లేఅవుట్ వేసి కొట్టేయాలనుకున్నారో దానికి అడ్డుకట్ట అయితే పడింది। జిల్లా కలెక్టర్ ని ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఇవ్వమని చెప్పింది। లేఅవుట్ వేసిన 15.17 ఎకరాల రద్దు దిశగా అడుగులైతే పడుతా ఉంది। ఇదండి ఈ రోజు మన టాపిక్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।